రాజసూయాగం పేరుతో జనకుడు సీతా స్వయంవరం సాగిస్తాడా? నీ శత్రువులైన మానవులను ఆహ్వానించి త్రిభువనాధీశ్వరుడవైన నిన్ను బహిష్కరిస్తాడా? శివభక్తుడవైన నీవు లేకుండా కస్సును ఎక్కుపెట్టించ సన్నాహాలు సాగిస్తాడా? ఇదంతా నీ మిత్రుడనుకునే మిథిలాధీశ్వరుడు చేసిన కుట్ర, మానవులందరూ కలిసి పన్నిన పన్నాగం. అంతేనా? అంత కాకపోతే జనకునికి తెలియకుండా సీతమ్మ స్వయంవరం లోకం చేస్తుందా? ఎంత పిచ్చివాడవు రావణ! రాజాహ్వానం మీదే రామలక్ష్మణులను వెంటబెట్టుకుని విశ్వామిత్రుడు మిథిలకు ప్రయాణమైనాడు. ఆ రామచంద్రుడు ఎంత ముచ్చటగా ఉన్నాడనుకున్నావు? చిరునగవు చిందు మోము, తామరల నేలు కనులు, వెడదయురమ్ము మోకాళ్ళనంటు బాహువులు చూచి, పురుషులే భ్రమసిపోవా తరుణి మరులుని నిలువున కరగిపోదే, తరుణి మరులుని నిలువున కరగిపోదే. అని లోకం పొగుడుతుందయ్యా. ఆ నోట విన్నది ఈ నోట చెవిని వేసిపోదామనే వచ్చాను. శూర్పణఖ, శూర్పణఖ, పెరిగి పెద్దదానవు అయ్యావు. చాటు వినికిళ్ళు చెవులకు చేటు సుమా, జాగ్రత్త. ఎంత ముచ్చటగా ఉన్నాడే! ఈ మన్మధుడే ఆ రాజుగారి అల్లుడైతే ఎంత బాగుంటునే. బాగానే ఉంటుంది, కానీ ఆ విల్లునేం చేయడమే? ఏనుగంత తాటకుని చంపిన వీరుడికి ఆ విల్ల ఓ పోగు పుల్ల. రోజుకు వేళయింది, అమ్మగారు రమ్మంటున్నారు. రామభద్ర, జనకునికి నాగేటి చాలులో ఆడుబిడ్డ దొరికిందనగానే అనుమానించాను. నాడు రాక్షస జాతికి మహామారిని నీవు భూస్థాపితం చేయించిన ఆ పసిబాలే ఈ పడుచు కాకపోతే పిలువని పేరంటానికి పరవళ్లు త్రొక్కుతూ ఈనాడు నీ నాథుడు ఎందుకు సీతాస్వయంవరానికి వెడతాడు మండోదరి? ఏమో స్వామి, నాకంతా అయోమయంగా ఉంది. ఎటు చూచినా అనర్థాలే కనిపిస్తున్నాయి. ఆపదలు నన్ను చుట్టుముట్టి నా జీవితాన్ని కబళించి అదుల కోసం ఎదురు చూస్తున్నట్టుంది. నాథుని అశాంతిని చూచి నా మనసు ఆరాటపడని క్షణం, ఆవేదన పడని దినం లేదు స్వామి. ఆడుదాన్ని నేనేం చెయ్యగలను? అవునవును, ఆలుబిడ్డలతో ఆనందంగా ఉండవలసిన వాడికి ఆవేశాలేమిటి మండోదరి? విధి దానవ సార్వభౌముణ్ణి పెడత్రోవ పట్టిస్తూ ఉంది. ఇక నేను ఆలోచన చెప్పి లాభం లేదు, నీవు విని ప్రయోజనం లేదు. నారాయణ నారాయణ. జగదేక మాతా గౌ
పదములను లంకాపతిని నా పెన్నిధిగా నమ్మ